వెల్కమ్ టు దస్కథం ప్రెజెంటెడ్ బై కాంపీట్ మైండ్స్. మనం ఈ రోజు దస్కథంలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. దట్ టు కరెంట్ గా న్యూస్ లో కూడా ఉంది. అదేంటంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేది రికగ్నైజేషన్ ఎవరిస్తారు, ఇండియాకి సంబంధించి ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఏవైనా కన్జర్వ్ చేయడం కోసం, ప్రొటెక్ట్ చేయడం కోసం ఏవైనా మెజర్మెంట్స్ ఉన్నాయా, దానికి సంబంధించి ఫండ్ ఏమైనా ఎలొకేట్ చేశారా, అవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఈ మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో తీసుకుంటే కొన్నేమో కల్చరల్ సైట్స్ అంటారు, కొన్నేమో న్యాచురల్ సైట్స్ అంటారు, కొన్ని వచ్చేసి మిక్స్డ్ సైట్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. వాటికి సంబంధించినవి కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కన్నా డిస్కస్ చేయడానికి ముందు మనకి ప్రపంచ యుద్ధాలు జరగడం వల్ల, ప్రపంచ యుద్ధం 1 అండ్ 2 ప్రపంచ యుద్ధాల వల్ల హ్యూమన్ లాస్ అనేది చాలా ఎక్కువగా జరిగింది. అలాంగ్ విత్ హ్యూమన్ లాస్ అనేది మనకి కల్చరల్ అండ్ న్యాచురల్ హెరిటేజ్ అనేది కూడా బాగా లాస్ అవ్వడం అయితే జరిగింది. ఈ వరల్డ్ వార్స్ వల్ల మనకి ఏదైతే న్యాచురల్ హెరిటేజ్ అనేది ఉందో డిస్ట్రాయ్ అవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఈ న్యాచురల్ కి సంబంధించిన హెరిటేజ్ ఒకటి, కల్చర్ ని ప్రిజర్వ్ చేయడం కోసం ఇన్ ద ఇయర్ ఆఫ్ 1972లో మనకి వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇందులో భాగంగా వీళ్ళు మేజర్ గా ఏమనుకున్నారు అంటే, ఏవైతే కల్చరల్ గా న్యాచురల్ గా ఇంపార్టెంట్ సైట్స్ అనేవి ఉంటాయో వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి, అక్కడున్న కల్చర్ ని మనం ప్రిజర్వ్ చేయాలి, ఫ్యూచర్ జనరేషన్స్ కి అందించాలి, వాటిని డిస్ట్రాయ్ చేయకూడదని చెప్పేసి ఈ కన్వెన్షన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ కన్వెన్షన్ అనేది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది అంటే 1975లో రావడం అయితే జరిగింది. బట్ 1975లో వచ్చిన ఇండియా ఎప్పుడు ఇందులో సభ్యత్వం తీసుకుంది అంటే 1977లో ఫైనల్ గా ఇండియా అనేది ద మంత్ ఆఫ్ నవంబర్ లో అఫీషియల్ గా వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ లో వచ్చేసి భాగం అవ్వడం అయితే జరిగింది. ఇందులో భాగంగా మేజర్ గా తీసుకుంటే యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన ఐక్యరాజ్య సమితికి సంబంధించిన యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, దీన్ని యునెస్కో అంటాం. ఈ యునెస్కో అనేది ఈ వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ అనేది కల్పించడం అయితే జరుగుతుంది. ఎవరిస్తారు వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ లైన్ అనేది? యునెస్కో అందించడం అయితే జరుగుతుంది. యునెస్కో ఏం చేస్తుందంటే, ఏవైతే సిటీస్ అనేది కల్చరల్ పరంగా కల్చరల్ గా కానీ అండ్ న్యాచురల్ హెరిటేజ్ పరంగా ఏవైతే ఇంపార్టెంట్ అనేది ఉంటుందో వీటిని అఫీషియల్ గా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ వరల్డ్ వైడ్ లో తీసుకుంటే ఎక్కువ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే ఇటలీలో ఉండడం అయితే జరిగింది. ఇటలీ ఈస్ హ్యావింగ్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఇటలీలో వచ్చేసి 59 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. అండ్ సెకండ్ పొజిషన్ లో మనం అబ్జర్వ్ చేసే మన బిలౌడ్ ఫ్రెండ్ ఎవరమ్మా అంటే చైనా అనేది ఉండడం అయితే జరిగింది. చైనా స్పెషాలిటీ ఏంటంటే ఆసియా ఖండంలోనే ఎక్కువ మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేది ఎక్కడున్నాయి అంటే చైనాలో ఉండడం అయితే జరిగింది. అండ్ ప్రపంచంలోనే వచ్చేసి సెకండ్ పొజిషన్ లో ఉండడం అయితే జరిగింది. కాంటినెంట్స్ ఖండాల వైజ్ లో తీసుకుంటే మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎక్కడున్నాయి అంటే యూరోప్ లో ఉండడం అయితే జరిగింది. ఇండియా వచ్చేసి 6th పొజిషన్. భారతదేశం ఎన్నో స్థానాల్లో ఉందమ్మా అంటే 6th పొజిషన్ లో ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనకి ఇండియాలో వచ్చేసి 43 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేది ఇండియాకి సంబంధించి అఫీషియల్ గా రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ప్రీవియస్ గా 42 ఉన్నాయి. మనకు వచ్చేసి 46th వరల్డ్ హెరిటేజ్ సెషన్ మీటింగ్స్ అనేది భారతదేశంలో న్యూఢిల్లీలో అనేది భారత మండపంలో కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడంటే 46th సెషన్ అనేది ఫస్ట్ టైం వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ అనేది ఇండియాలో కండక్ట్ చేశారు. అందులో భాగంగానే 43వ ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని అఫీషియల్ గా డిక్లేర్ చేశారు. వాటిని ఏమంటారు అంటే టెరేడియో మైదోన్స్ అని పిలుస్తాం. ఇవి ఎక్కడున్నాయమ్మా అంటే అస్సాం రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. అస్సాం రాష్ట్రానికి సంబంధించిన 3rd వరల్డ్ హెరిటేజ్ సైట్. ఆల్రెడీ మనకి కజరంగా నేషనల్ పార్క్ ఉంది, మానస్ వైల్డ్ లైఫ్ సాంచురీ. ఈ రెండు కూడా మనకి 1985లో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద రికగ్నైజ్ చేశారు. 3rd వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది 2024వ సంవత్సరంలో రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఎందులో భాగంగా అంటారు ఎప్పుడు అంటే 46th వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్స్ లో భాగంగా అఫీషియల్ గా వచ్చేసి మనకి అఫీషియల్ గా 43వ
వారసత్వ ప్రదేశాన్ని డిక్లేర్ చేశారు. దీన్ని ఏమంటారు అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ఫస్ట్ కల్చరల్ సైట్. అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఫస్ట్ కల్చరల్ సైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి ఫస్ట్ కల్చరల్ సైట్ అని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, అస్సాంకి సంబంధించి థర్డ్ సైట్ ఫస్ట్ కల్చరల్ సైట్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి సంబంధించిన ఫస్ట్ కల్చరల్ సైట్ గా మనకి చెరేడియో మైదోమ్స్ ని అఫీషియల్ గా రికగ్నైజ్ అనేది అందించడం అయితే జరిగింది. ఈ చెరేడియో మైదోమ్స్ అనేది ఎవరికి సంబంధించినవి అంటే అహోమ్ డైనాసిటీకి సంబంధించింది. అహోమ్ డైనాసిటీ అనేది 13th సెంచరీలో అస్సాం ని పరిపాలించడం అయితే జరిగింది. ఆ డైనాసిటీకి సంబంధించిన కింగ్స్ గానీ క్వీన్స్ గానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బరియల్ గ్రౌండ్స్ ఆర్ బరియల్ మౌంట్స్ అనేవి ఈ చెరేడియో మైదమ్స్ లో అనేది ప్లేస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏంటమ్మా అంటే శ్మశానాల దిబ్బ అని కూడా పిలుస్తారు. ఏంటి? చెరేడియో మైదమ్స్ ని. వీటిని ఇంకా ఏమంటారు అంటే అస్సాంస్ పిరమిడ్స్. పిరమిడ్స్ అనేది మనకి ఈజిప్ట్ లో ఫేమస్. అస్సాం కి సంబంధించిన పిరమిడ్స్ ఏంటి అంటే చెరేడియో మైదమ్స్ ని అఫీషియల్ గా రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. అయితే దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే కింగ్స్ ఆర్ క్వీన్స్ కి సంబంధించిన బరియల్ మౌంట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మనకి ప్రీవియస్ గా ఏవైతే ఎగ్జామినేషన్ లో అడిగారో అవి కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఓకే, ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏంటి, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునెస్కో అని అడుగుతున్నారు. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడ ఉంది అంటున్నారు. అందరు కూడా లండన్ అనుకుంటారమ్మా. క్రియేట్ చేసింది మాత్రం లండన్ లోనే. లండన్ లో హెడ్ క్వార్టర్స్ లేదు, ప్యారిస్ లో ఉండడం అయితే జరిగింది. యునెస్కో వచ్చేసి మనకి 1945 లో క్రియేట్ చేస్తారు. అప్పుడు ఒకప్పుడు లండన్ లో ఉండేది, దాన్ని వచ్చేసి ప్యారిస్ ఫ్రాన్స్ కి షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఇండియాకి సంబంధించి 1983 లో వచ్చేసి అఫీషియల్ గా ఫర్ ది ఫస్ట్ టైం 4 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేది రికగ్నైజ్ చేశారు. అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, నెక్స్ట్ వచ్చేసి తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్. ఈ తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్ అనేది మనకి ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి. అజంతా, ఎల్లోరా కేవ్స్ అనేది మహారాష్ట్ర రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. ఇది కూడా ఫస్ట్ టైం రికగ్నైజ్ చేసిన అవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ యునెస్కో అనగానే క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్స్ అనే దాన్ని కూడా అఫీషియల్ గా రికగ్నైజ్ చేశారు. ఈ క్రియేటివ్ సిటీస్ కి సంబంధించి ఇండియాకి సంబంధించిన 2 సిటీస్ ని కూడా నామినేట్ చేశారు. ఒకటి కాజికోట్, ఒకటి గ్వాలియర్. ఒకటి కాజికోట్ ని సిటీ ఆఫ్ లిటరేచర్ గా, గ్వాలియర్ ని సిటీ ఆఫ్ మ్యూజిక్ కింద రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక్కడ కొన్ని ఇచ్చారు, అందులో యునెస్కోకి సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ సైట్ కానిది గుర్తించండి అంటున్నారు. ఎలిఫెంటా కేవ్స్. ఎలిఫెంటా కేవ్స్ వచ్చేసి 1987 లో అఫీషియల్ గా మనకి ఇవి రికగ్నైజ్ చేశారు. తాజ్ మహల్ అనగానే మీకు గుర్తుండాలి 1983 లో రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఎర్రకోట వచ్చేసి మనకి 2007 లో రికగ్నైజ్ చేశారు. చార్మినార్ అనేది ఇప్పటిదాకా కూడా మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒకటే వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉంటుంది, అది మనం డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్, నేమ్ ది కేవ్స్ ఫౌండ్ ఇన్ ది వెస్టర్న్ ఇండియా ఆన్ ది ఐలాండ్స్ ఆఫ్ ది గరాపురిస్ which is received as the UNESCO World Heritage status in the year of 1987. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు ఈ క్వశ్చన్. మనకి ఇక్కడ ఆప్షన్స్ చూడండి. అజంతా గుహలు, ఎల్లోరా కేవ్స్ అంటున్నాడు. ఇవి వచ్చేసి 1983 లో రికగ్నైజ్ చేశారు. మనకేమి ఇచ్చాడు ఇక్కడ, ఇయర్ కూడా వాడే ఇచ్చాడు, 1987 అంటున్నాడు. అంటే ఇది కాదు. ఖజరహో గృహలు అనేవి కూడా 1987 లో రికగ్నైజ్ చేశారు. 1987 లోనే ఎలిఫెంటా కేవ్స్ కూడా మనకి ఐడెంటిఫై చేశారు. ఇక్కడ ఏమడిగాడు, వెస్టర్న్ సైడ్ అడుగుతున్నాడు. వెస్టర్న్ ఇండియాలో ఉన్న దీపానికి సంబంధించిన గరాపురిస్ అనేది ఎక్కడ ఉంది అంటున్నాడు. వెస్టర్న్ సైడ్ అంటే మనకి ఖజరహో గృహలు అనేది మనకి మధ్యప్రదేశ్ లో ఉంటాయి. ఎక్కడమ్మా అంటే ఎలిఫెంటా గృహలు అనేది మహారాష్ట్రలో ఉన్నాయి. వెస్టర్న్ సైడ్ అంటే మహారాష్ట్రనే కదా, మహారాష్ట్రలో ఉందమ్మా అంటే ఏంటి, ఎలిఫెంటా గృహలు. ఇవి వచ్చేసి ఒక చిన్న స్మాల్ నారో అనేది ఉండడం అయితే జరిగింది ఆ ఐలాండ్ కి ఇది కనెక్ట్ చేయడం కోసం. అవేంటి అమ్మా అంటే గరీపూరిస్, గరాపురిస్ ద్వీపం అని కూడా పిలుస్తూ ఉంటారు ఎలిఫెంటా కేవ్స్ ని. నెక్స్ట్, యాజ్ పర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ పేర్ యాజ్ పర్ ది ఇయర్స్ ఇంక్లూడింగ్ అంటున్నారు. అంటే కొన్ని ఇయర్స్ ఇచ్చారు, అందులో రాంగ్ గా మ్యాచ్ చేసింది ఐడెంటిఫై చేయమంటున్నాడు.
ఇక్కడ మనం తీసుకుంటే ఆగ్రా ఫోర్ట్ వచ్చేసి మనకి 1983లో ఫస్ట్ టైం రావడం అయితే జరిగింది. ఆగ్రా ఫోర్ట్ వచ్చేసి మనకి మేజర్ గా వచ్చేసి అక్బర్ బిల్డ్ చేస్తారు. ఈ ఆగ్రా ఫోర్ట్ ని కాదని వచ్చేసి వాళ్ళ యొక్క మొఘల్స్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి రెడ్ ఫోర్ట్ కి మార్చడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే రెడ్ ఫోర్ట్ కన్స్ట్రక్ట్ చేసింది షాజహాన్. ఇది కూడా 2007వ సంవత్సరంలో మనకి వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ రావడం అయితే జరిగింది. సాంచి స్తూపం అంటున్నాడు. సాంచి స్తూపం వచ్చేసి మనకి 1988లో కాదు 1989లో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫతేపూర్ సిక్రీ వచ్చేసి మనకి 1886లోనే రావడం అయితే జరిగింది. ఇక్కడ రాంగ్ అంటున్నారు కాబట్టి సారీ, మనకి రాంగ్ వచ్చేసి ఏంటి అంటే సాంచి స్తూప అనేది రాంగ్. ఓకే, నెక్స్ట్, where is the UNESCO Natural World Heritage Site Manas Wildlife Sanctuary is located? మానస్ వన్యప్రాణుల అభయారణ్యం అనేది ఎక్కడ ఉంది అంటున్నారు. మీరు సింపుల్ గుర్తుపెట్టుకోండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎక్కువ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈశాన్య రాష్ట్రాలు అంటే మనకి అస్సాంలో 3 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. కజిరంగా నేషనల్ పార్క్, మానస్, ఈ రెండు కూడా 1985లో ఈ వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ లభించింది. రీసెంట్ గా వచ్చేసి చెరేడియో మైదమ్స్ అనేవి 2024 సంవత్సరంలో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ అనేది రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కాంచనజంగా అంటాము. అది వచ్చేసి మిక్స్డ్ కేటగిరీ కింద వచ్చేసి మనకి అఫీషియల్ గా వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ అనేది లభించడం అయితే జరిగింది. అది 2016లో వచ్చింది. అంటే మనకి ఏంటమ్మా అంటే ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ గా అస్సాం అని టిక్ చేసుకోండి. ఓకేనా, అస్సాం అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఫస్ట్ కల్చరల్ సైట్ వచ్చేసి చెరేడియో మైదమ్సే. అండ్ నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఫస్ట్ కల్చరల్ సైట్ అన్నా కానీ చెరేడియో మైదమ్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా ఇస్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ was inscribed in the year of 2021. అయితే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓన్లీ 1 వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉంది అన్నాం. అదేంటమ్మా అంటే మనకు వచ్చేసి రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్ వచ్చేసి 39వ వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. శాంతి నికేతన్ వచ్చేసి 41వ వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. హోషలా టెంపుల్స్ వచ్చేసి మనకి బెలరూస్ సంబంధించింది, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. ఇది 42వ వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేశారు. దొల్లవీర ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించింది. ఈ దొల్లవీర సైట్ వచ్చేసి 40th వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. దొల్లవీర అంటే ఇండస్ వ్యాలీకి సంబంధించిన మనకి వాటర్ కన్జర్వేషన్ ఆర్ వాటర్ అనే దానికి వాటర్ స్టోరేజ్ అనేది కూడా దొల్లవీరలో బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి ఇండియాకి సంబంధించి ఏంటి అంటే మనకి $1 million ఆఫ్ రూపీస్ అనేవి డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చేసి ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కి అలొకేట్ చేయడం అయితే జరిగింది. ఏవైతే ప్రపంచ వారసత్వ ప్రదేశాలు అనేవి ఉంటాయో వాటిని కన్జర్వ్ చేయడం కోసం $1 million ఆఫ్ రూపీస్ అనేది ఎక్స్పెషల్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా 46th వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్స్ లో సెషన్స్ మీటింగ్ లో అనేది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అనౌన్స్ చేశారు. థ్యాంక్ యూ.